Dear friends, today in this video we are going to discuss three questions in spotting error series. 32nd question. She forgets to buy sugar when she went to the grocery shop this morning. ఈ సెంటెన్స్ లో టూ క్లాజెస్ ఉన్నాయి. షీ ఫర్గెట్స్ టు బై షుగర్ అన్నది మెయిన్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్, అండ్ వెన్ షీ వెంట్ టు ద గ్రోసరీ షాప్ దిస్ మార్నింగ్ అన్నది సబార్డినేటింగ్ క్లాస్, అంటే డిపెండెంట్ క్లాస్. ఇక్కడ షీ అన్నది ప్రొనౌన్, సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్గెట్స్ అన్నది మెయిన్ వర్బ్. ఇది ఏ ఫామ్లో ఉంది? ఫస్ట్ ఫామ్లో ఉంది, అంటే సింపుల్ ప్రెజెంట్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తున్నాం. షీ ఫర్గెట్స్ వాట్? టు బై. టు బై అన్నది టు ఇన్ఫినిటివ్. ఇది ఆబ్జెక్ట్ లాగా పనికి వస్తుంది కాబట్టి ఇది నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది నాన్ ఫైనైట్ వర్బ్స్ కిందికి వస్తుంది. నాన్ ఫైనైట్ వర్బ్స్ కూడా తన ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి షుగర్ అన్నది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇది కూడా నౌన్ అవుతుంది. ఇది మెయిన్ క్లాస్కు సంబంధించింది. తర్వాత సబార్డినేటింగ్ క్లాస్ దేంతో మొదలవుతుంది? వెన్తో మొదలవుతుంది. ఇట్స్ ఏ కంజంక్షన్. షీ వెంట్. షీ అన్నదేంటి? ప్రొనౌన్. వెంట్ అన్నది వర్బ్. ఏ ఫామ్లో ఉంది వెంట్? సెకండ్ ఫామ్లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. వెంట్ అన్నది ఏ కైండ్ ఆఫ్ వర్బ్? ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? ఇంట్రాన్సిటివ్ వర్డ్. ఎందుకంటే షీ వెంట్ అన్న తర్వాత వాట్, హూమ్ అన్న ప్రశ్నకు ఆన్సర్ రాదు, వేర్ అన్న ప్రశ్నకు ఆన్సర్ వస్తుంది కాబట్టి వెంట్ అన్నది ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్డ్. టు అన్నది ప్రిపోజిషన్, ద డెఫినెట్ ఆర్టికల్, గ్రోసరీ షాప్ అన్నది ఇది ఒక ఆబ్జెక్ట్. దిస్ మార్నింగ్ అడ్వర్బ్ అన్నమాట. సో ఈ విధంగా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక మోస్ట్ క్రూషియల్ ఇక్కడ వర్డ్ ఉందన్నమాట, దిస్ మార్నింగ్. దిస్ మార్నింగ్ అంటే అర్థం ఏంటి? ఈరోజు ఉదయం జరిగిన ఇన్సిడెంట్ను మనము డిస్క్రైబ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనము ఆఫ్టర్నూన్లో అయినా లేకుంటే ఈవినింగ్లో అయినా ఉండాలన్నమాట. సో ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్. కానీ సెంటెన్స్ దేంతో మొదలైంది? సింపుల్ ప్రెజెంట్తో మొదలైంది. సింపుల్ ప్రెజెంట్లో మనము యూనివర్సల్ ట్రూత్స్ కానీ లేక రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ వాడతాం అన్నమాట. కానీ ఇక్కడ కాదు, పాస్ట్లో జరిగిన ఒక యాక్టివిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మనం. ఎందుకంటే ఆమె షుగర్ కొనడం మర్చిపోయింది. ఎప్పుడు? వెన్ షీ వెంట్ టు ద గ్రోసరీ షాప్. గ్రోసరీ షాప్కు వెళ్ళినప్పుడు షుగర్ కొనడము మర్చిపోయింది. అందువల్ల ఇక్కడ పాస్ట్లో ఉంది, ఇది బాగానే ఉంది. కానీ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఉన్న ఈ ఫర్గెట్ను మనం తీసేసి ఏం వాడాలి? వాట్ ఈస్ ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్? ఫర్గెట్, ఫర్గాట్. ఈ విధంగా మనము చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏదో ఒక క్లూ సెంటెన్స్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ క్లూ తీసుకొని మనము ఫార్వర్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. Let us come to the 33rd question. For peace and happiness in the world, we need to remind ourselves of our philosophy and culture. ఇది ప్రిపోజిషన్తో మొదలైంది. ప్రిపోజిషన్ టేక్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్. పీస్ కూడా ఆబ్జెక్టే, అదేవిధంగా హ్యాపీనెస్ కూడా ఆబ్జెక్ట్. అండ్ అన్నది ఏంటి? కంజంక్షన్. కంజంక్షన్ ఏంటి చేస్తుంది? టూ ఈక్వల్ థింగ్స్ను కంబైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ నౌన్ ఉందనుకోండి, ఇక్కడ కూడా నౌన్ వస్తుంది. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ ఉంటే అదే విధంగా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ ఉండాలన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ అది. ప్రిపోజిషన్కి ఇవి ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఇన్ ద వర్డ్ ఏంటి? ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే అర్థం ఏంటి? ప్రిపోజిషన్తో మొదలై నౌన్తో ఎండ్ అవుతుంది. అది అడ్జెక్టివ్ లాగా కానీ అడ్వర్బ్ లాగా కానీ యూజ్ అవుతుంది అనమాట. వీ నీడ్ టు రిమైండ్ అవర్ సెల్స్. ఏ విధంగా? వి వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రొనౌన్, దానికి సంబంధించి అవర్ సెల్స్ కూడా ఇక్కడ కరెక్టే. ఆఫ్ అన్న ప్రిపోజిషన్ వచ్చింది. ప్రిపోజిషన్ తర్వాత పొసెసివ్ అడ్జెక్టివ్ వచ్చింది అనమాట. పొసెసివ్ అడ్జెక్టివ్ తర్వాత ఖచ్చితంగా వాడాల్సిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్ వాడాలి.
చూడండి, మై అని రాసాము. మై తర్వాత ఏం రావాలి? మై పెన్, మై బుక్, మై మెటీరియల్, వాట్ ఎవర్ ఇట్ మే. అదేవిధంగా అవర్ ఫిలాసఫీ. ఫిలాసఫీ ఏంటి? నౌన్. అండ్ వచ్చిందా ఇక్కడ? ఇప్పుడే అనుకున్నాం మనం. అండ్ వచ్చింది అనుకోండి, తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాడి ఉన్నామో అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ గమనించండి, కల్చరల్ హెరిటేజ్ అంటే కల్చరల్ అన్నది అడ్జెక్టివ్. అది కల్చరల్ యాక్టివిటీస్ నౌన్, కల్చరల్ వచ్చేసి అడ్జెక్టివ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు రావాల్సింది అడ్జెక్టివ్ కాదు, నౌన్ రావాలి. వాట్ ఈస్ ద నౌన్ ఫార్మ్? కల్చర్. So here, for peace and happiness in the world, we need to remind ourselves of our philosophy and culture. So coming to 34th question. I want you to write an essay which will be included in the journal. ఇక్కడ చూడండి, I want you to write. ఇక్కడ ఎవరు రాసేది? నేను. ఐ అన్నది ఇక్కడ తను రాయడం లేదు, నేను రాయడం లేదనమాట. ఐ వాంట్ యూ, నువ్వు రాయాలి. ఐ వాంట్ యూ టు రైట్ ఎన్ ఎస్సే. నువ్వు ఎస్సే రాస్తే బాగుంటుందన్న ఒపీనియన్ నా. ఆ ఎస్సేను ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి? ఆ ఎస్సేను ఇంక్లూడ్ ఎక్కడ చేయాలి? జర్నల్లో చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు విల్ బి అన్న ఈ వర్డ్స్ గమనించండి. విల్ అన్నది ఏంటి? మోడల్ వర్బ్. ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాము, మోడల్ వర్బ్స్ ఎక్కడ వచ్చినా దాని తర్వాత ఖచ్చితంగా బేస్ ఫామ్ రావాలి అనుకున్నాం అనమాట. సో ఇక్కడ విల్ బి కరెక్టే. కానీ విల్ బి ఎక్కడ వచ్చినా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్. విల్ బి వస్తే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. సెంటెన్స్ యాక్టివ్లో ఉంటే విల్ బి తర్వాత 4th ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఐఎన్జి ఫార్మ్ యూజ్ చేస్తాం. ఐ విల్ బి గోయింగ్, దే విల్ బి ప్లేయింగ్. ఈ విధంగా సబ్జెక్ట్ వర్క్ చేస్తూ ఉంటే యాక్టివ్లో ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం? విల్ బి తర్వాత ఐఎన్జి ఫార్మ్ వాడతాం అన్నమాట. తర్వాత ఇదే సెంటెన్స్ ప్యాసివ్లో ఉంటే ఏ ఫార్మ్ వాడాలి? 3rd ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వాడతాం అన్నమాట. కానీ ఇక్కడ చూడండి, ఇంక్లూడ్ అన్నది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వచ్చే అవకాశమే లేదు. మరి ఇక్కడ వాడితే ఏం వాడాలి? ఇంక్లూడింగ్ అన్న వాడాలి, లేకుంటే ఇంక్లూడెడ్ అన్న వాడాలి. ఈ 2 వర్డ్స్లోనే మనకు ఆప్షన్స్. కానీ ఇక్కడ ఒకసారి గమనిస్తే ఐ వాంట్ యూ టు రైట్ అన్ ఎస్సే. నువ్వు ఒక ఎస్సే రాయాలని కోరుకుంటున్నాను. విచ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద జర్నల్. ఇక్కడ ఎస్సే అన్నది ఇంక్లూడ్ చేయబడుతుంది కానీ ఎస్సే చేయదు. యాక్టివిటీ ఎస్సే అన్నది ఇంక్లూడ్ చేయబడుతుంది అంటే ప్యాసివ్లో మనం ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు సెంటెన్స్లో మనం ఏం వాడాలి? 3rd ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వాడాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఇంక్లూడ్ను తీసేసి ఏం వాడాలి? ఇంక్లూడెడ్ వాడాలి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. ఎప్పుడైతే మన కాన్సెప్ట్ తెలుస్తుందో అప్పుడు ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.